సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మనం లైవ్లో ఉన్నాం సార్. ఓకే. సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే ధరణిలో ఉన్నటువంటి సమస్యలు, ధరణిలో ఉన్నటువంటి లొసుగులు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఇంతకుముందు అధికారులు చేసినటువంటి కొన్ని ఫైళ్ళు కూడా, కొన్ని ధరణికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా మాయమవుతున్నాయి అని చెప్పేసి మనకు దిశ పత్రికలో వచ్చినటువంటి వార్త. అయితే ఇంకొకటి ఏంటంటే ఎన్ఓసి ఓఆర్సి కాగితాలకు రెక్కలు, మళ్ళీ ఎవిడెన్స్ దొరకకుండా చేసేందుకు కూడా కుట్ర పన్నుతున్నారని చెప్పేసి మనకు ప్రధాన వార్త వచ్చింది సార్. అది ఇంకొకటి కూడా ఉంది కదా, ఇది మన టిఎస్పిఎస్సి. ఎస్ సార్, టిఎస్పిఎస్సి కూడా ఆమోదించారు, వాళ్ళ రాజీనామాలను ఆమోదించారు. అది నాకు కొంచెం పెట్టండి, దాని మీద మాట్లాడాలి నాకు. ఎందుకంటే పర్టికులర్ గా మా క్యాంపస్ లో పిల్లలంతా బాగా నిరుత్సాహంగా ఉన్నారు కదా సార్. ఓకే సార్, మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. అన్ని తెలంగాణ సాధించిందే ఈ బేసిస్ మీద. దాని వల్ల నష్టాలు జరిగినాయి, మీరు చెప్పినట్టు కాదనట్లేదు మీరు. ఓకే సార్, అదొకటి పెట్టండి నాకు. ఓకే సార్. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే నేను యూపీఎస్సీ ప్యానెల్ మెంబర్ని కూడా. ఓ సార్, ఓకే ఓకే. తర్వాత ఏం రిఫార్మ్స్ కావాలా అదంతా కూడా కొంచెం మాట్లాడదాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ అడ్డం వస్తుంది అంటున్నారు కదా. అవునవును సార్. ఇప్పుడు ఇంకోటి ఏమొచ్చిందంటే టిఎస్పిఎస్సి కొత్త చైర్మన్ ఎవరు, కొత్త సభ్యులుగా 7గురికి ఛాన్స్, ప్రొఫెసర్లు ఎంపిక అయితేనే ప్రభుత్వం ఫోకస్, కూర్పులో సోషల్ జస్టిస్ పై నజర్, పాత టీంలోని సార్. అదొకటి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు, మీకు తెలుసు కదా, రేవంత్ రెడ్డి గారు వెళ్ళి యూపీఎస్సీ చైర్మన్ కలిసారు, ప్యాటర్న్ అదంతా మారుద్దాం అనుకుంటున్నారు కదా సార్. ఆ ప్యాటర్న్ ఎట్లా ఉంది, దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి, అది కూడా మనం డిస్కస్ చేస్తే బాగుంటుందేమో. షూర్ సార్, ఖచ్చితంగా. అది పిల్లలకు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు 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 యూపీఎస్సీ క్యాలెండర్ ఉంటుంది, ఆ క్యాలెండర్ ఏంటి, ఆ క్యాలెండర్ ప్రకారం ఎట్లా జరుగుద్ది ఏంటి, దానివల్ల ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి, వీలు పడదా అవి. తర్వాత ఈ హామీలు ఒక 1,50,000 ఎంతో, 1,50,00,000 దాకా వచ్చినట్టున్నాయి కదా అప్లికేషన్స్. అవును సార్, అవును. మరి ఇవన్నీ బాగానే ఇచ్చారు ఎట్లా. తర్వాత ఇది ఈ పవర్ కి సంబంధించి కూడా వచ్చింది కదా, విద్యుత్ శాఖపై సమీక్షలో. ఈ రోజు పొద్దున ప్రతి దాని మీద బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి స్కామ్స్ ప్రతి పేపర్లో ప్రధాన వార్తలే వచ్చినాయి సార్, ప్రధాన సంచికలో వచ్చినాయి. అవును. అయితే నేనేమంటున్నా సార్, ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఉంది కదా, టీఎస్పీఎస్సీలో వీళ్ళు రిజైన్ చేసిరు, గవర్నర్ ఆమోదించింది. సో ఇప్పుడు అంటే మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో తెచ్చే అవకాశం ఉంటుందా? ఇది కూడా వీళ్ళు ట్రాన్స్పరెంట్గా నిర్వహించి ప్రజలకు మేలు చేస్తారు అంటే, ఇప్పుడు ఎవరైతే మన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు మేలు జరిగే అవకాశం ఏమైనా ఉందా? అదే అంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గా చేస్తే చేయొచ్చు. ఒక టాక్ కూడా ఏంటంటే, మనకి ఒక టాక్ కూడా ఏముందంటే, కావాలనే కేసులు వేయించి రిక్రూట్మెంట్ జరగకుండా చూశారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా చాలా మంది లోపల. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒకసారి పొరపాటు జరిగిన తర్వాత మనం టీపీఎస్ ఒకసారి సరే ఒక హ్యూమన్ ఎర్రర్ అనేది జరిగి ఉండొచ్చు, ఒకసారి పొరపాటు జరగవచ్చు. ఒకసారి పొరపాటు జరిగిన తర్వాత రెండోసారి కేర్ఫుల్ గా ఉండాలి కదా వీళ్ళు. అవును సార్. మరి అట్లా లేదు అంటే ఎంత నెగ్లెక్ట్ చేశారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది కదా. అయితే ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ 9 ఏళ్ల కాలాన్ని టీఎస్పీఎస్సీ కానీ ఇప్పుడు వేరే ఉన్నటువంటి సమస్యలు కానీ వృధా చేసేసింది, సమయాన్ని వృధా చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. అయితే ఇప్పుడు ఆ గవర్నమెంట్ చేసినటువంటి పొరపాట్లు చేయకుండా ఇది ట్రాన్స్పరెంట్గా ఇప్పుడు ప్రతి విభాగంలో సార్, ఒక టీఎస్పీఎస్సీ అని కానీ ప్రతి విభాగంలో చర్యలకు ఉపక్రమిస్తే ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉందా? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అండి సార్, ఇప్పుడు మనం ప్రభుత్వం అంటున్నాం కదా, మీరు చెప్పారు ట్రాన్స్పరెంట్ గా ఉండాలి చేయాలి అని మీరు చెప్పారు కదా, అది మంచి పాయింట్. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, మనము ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడినప్పుడు ఈ ప్రభుత్వ విధానాలను అల్టిమేట్ గా అమలు పరిచేది ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులు. ఇక్కడ అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం పర్టికులర్ గా ఈ 9 ఏళ్ల లోపల కూడా మనకి సివిల్ సర్వీసెస్ లో కాన్సెప్ట్ ఆఫ్ పొలిటికల్ న్యూట్రాలిటీ అని ఒకటి ఉంటది. ప్రభుత్వాలు మారుతుంటాయి. అవును. ఇప్పుడు 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 మనం చూసాం, మన తెలంగాణ కనుక తీసుకున్నట్టయితే కేసీఆర్ ప్రభుత్వం పోయింది, మన ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మనకు ఒక కాన్సెప్ట్ ఏంటంటే, బ్యూరోక్రసీలో ఉద్యోగ స్వామ్యంలో ప్రభుత్వాలు మారినా కూడా ఉద్యోగుల్లో మార్పు రావద్దు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళు చేసిన. ఇంకోటి ఏంటంటే, ఒక్క నిమిషం సార్, ఇంకోటి ఏంటంటే వాళ్ళకి రాజ్యాంగం ముఖ్యం, తర్వాత రూల్స్ ప్రకారం పనిచేయాలి. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అది జరగట్లేదు ఇప్పుడు. ఇప్పుడు ఎట్లా తయారంటే, ఉద్యోగులందరూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు దానికి వేస్తారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వీళ్ళకి పోస్టింగ్లు, ప్రమోషన్స్
ప్రమోషన్స్, పోస్టింగ్స్. ఎస్. ఇప్పుడు మీరు ఐఏఎస్ ఆఫీసర్స్ ష్యూర్. కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఉన్నారనుకోండి. అవును. ఎవ్రీ ఐఏఎస్ ఆఫీసర్ యాస్పైర్స్ కలెక్టర్స్ పోస్ట్. ఎందుకంటే మనకు తెలుసు ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఐఏఎస్ లో కలెక్టర్ పోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పోస్ట్, కీలకం కీలకం. కీలకం. Yes. తర్వాత ఇంకోటి ఏంటంటే వేరే మంచి లూప్ హోల్ పోస్ట్ కాకుండా మంచిగా రావాలనుకుంటారు. అదే రకంగా ఐపీఎస్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవ్రీ ఐపీఎస్ ఆఫీసర్ యాస్పైర్స్, యంగ్స్టర్స్ అంతా కూడా ఎస్పీగా పనిచేయాలనుకుంటారు. అవును. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఎవరిని పెడుతున్నారు, ఒక టాక్. ఇప్పుడు అందరినీ కూడా ఎవరిని పెడుతున్నారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళనే పెడుతున్నారు. మీరు అంత దాకా అక్కర్లేదు. ఒక పర్టికులర్ గా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ను ట్రాన్స్ఫర్ చేసే అధికారం కానీ, లేకపోతే ఆయనకు ప్రమోషన్ ఇచ్చే అధికారం కానీ, డీజీపీకి కానీ, లేకపోతే సీనియర్ ఆఫీసర్స్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ ఉందా? లేదు. ఇప్పుడు మీరు ఒక ప్రతి చోట కూడా ఏం జరుగుతుంది, ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఆ రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకు అవసరమైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టినారు. మరి అట్లాంటప్పుడు పాలన అనేది సక్రమంగా ఎట్లా జరుగుతుందో మీరు చెప్పండి. అంటే సార్ నేను అదే అడుగుతున్నా సార్. ఇప్పుడు నేను అడిగింది కూడా ఏమంటున్నా సార్, ఆ బీఆర్ఎస్లో చేసినటువంటి తప్పులు ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ చేసే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి కొంచెం ట్రాన్స్పరెంట్గా చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే మీరు ఇప్పుడు మీకున్నటువంటి అనుభవాన్ని మీరు చెప్తారని చెప్పేసి అనుకుంటున్నాం సార్. మీరు అబ్సల్యూట్ గా ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే అంటే మరి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో నేను జోష్యం చెప్పలేను, కానీ ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితులను కనుక బట్టి చూసినట్టయితే కొంచెం వీళ్ళు ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తారో నాకు అనిపిస్తుంది. ఎస్ సార్, నేను కూడా ఇంతకు ముందు అదే చెప్పిన సార్ వార్తలలో. కొంచెం రేవంత్ రెడ్డి ట్రాన్స్పరెంట్ అయితే ఉన్నాడు, ఖచ్చితంగా ఏదాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అన్యాయం అనిపించింది అని అంటే ఎవరిని కూడా వదిలా అని చెప్పేసి మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టు. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పగలను సార్. ఉదాహరణకి ఇప్పుడు మన సిటీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారిని తీసుకోండి. అవును. ఆయనకు ఆనెస్ట్ ఆఫీసర్ గా చాలా మంచి పేరు ఉంది. అవును. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మొత్తం ఆయన లూప్ లైన్ లో పెట్టారు. రైట్, ఎగ్జాక్ట్లీ. దానికి కారణం ఏంటంటే ఈజ్ ఎ వెరీ ఆనెస్ట్ ఆఫీసర్. అట్లా దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈయన కొంచెం ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అట్లాంటివి కొంచెం చూసాం మనం. ఎస్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో మహంతిని లూప్ లైన్ లో పెట్టిరు. రాజశేఖర రెడ్డి డిజాల్వ్ కాగానే, గవర్నమెంట్ డిజాల్వ్ కాగానే ఇమీడియట్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఏం చేసింది, మహంతికి డీజీపీ పోస్ట్ ఇచ్చేసింది. అవును. ఎవరిని కూడా వదలలే మహంతి. అవును. దట్ ఈస్ ఏకే మహంతి. అది కాబట్టి అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే మీరు గవర్నమెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉండాలంటే ఫస్ట్ ఆనెస్ట్ ఆఫీసర్స్ ని పెట్టాలి సార్. ఆనెస్ట్ ఆఫీసర్స్ పెట్టడమే కాకుండా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ కూడా ఇవ్వాలి. అవును, అంటే వాళ్ళకి పూర్తి అధికారాలు ఇవ్వాలి. వీళ్ళు ప్రతి దాంట్లో ఇప్పుడు మన ప్రాబ్లం ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ అనేది లేదు. లేదు లేదు రూల్ ప్రకారం వాళ్ళు పనిచేసేటువంటి అవకాశం అనేది గతంలో మనకు లేదు. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే మనం బాగా తెలుసు, కరప్షన్ కూడా బాగా పెరిగింది. అవును సార్, కరప్షన్ చాలా పెరిగింది. మీకు 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 ఏ పని చేయాలన్నా కూడా లంచాలు ఇవ్వకుండా, మీరు ఇందాక ధరణి గురించి చెప్పారు, ధరణి పోర్టల్లో కూడా రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం అనేది జరిగింది. తర్వాత ఈ కరప్షన్ కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం మనకు చాలా ఉంది అని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చూసాం, మనం ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ ఇంపార్షాలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు గవర్నర్, ఇప్పుడు మన కేసీఆర్ టైంలో గవర్నర్ సీఎం ను తీసుకున్నట్టయితే గవర్నర్ కు సీఎం కు మధ్య మనందరికీ తెలుసు, క్లాషెస్ ఉండే. సరే, అది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి వ్యక్తిగత. ఇక్కడ నాకు బాధ ఎక్కడ అనిపించింది అంటే గవర్నర్ అనేవాడు కాన్స్టిట్యూషనల్ హెడ్. సరే, ఆమె మంచి చేసిందా చెడ్డ చేసిందా ఇట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్. వాళ్ళు కొన్ని తప్పులు చేయొచ్చు, వీళ్ళు తప్పులు చేయొచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఒక హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గవర్నర్ అయినప్పుడు ఆమెకు సరైనటువంటి ఒక ప్రోటోకాల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఆఫీసర్స్ ఉందా లేదా? ఖచ్చితంగా ఉండాలి సార్. అది చేశారా వీళ్ళు? ఆవిడ అధికారులకు వెళ్తే కనీసము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిసీవ్ చేసుకోలేదు, కలెక్టర్ పోలేదు. ఇట్లాంటివన్నీ జరగకుండా బహుశా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చేస్తారేమో నాకు అనిపిస్తుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన గవర్నర్ దగ్గర కూడా వెళ్ళాడు, న్యూ ఇయర్ ను గ్రీట్ చేశాడు. ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రోటోకాల్ అనేది మనం పాటించాలండి తప్పకుండా. నేను అదే చెప్తున్నా సార్. ఇప్పుడు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే కనీసము ఎట్లా ఉన్నామని కూడా పలకరించలే ఎవరు, కేసీఆర్. అవును. ఆయన హుందాతనము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కేసీఆర్ను పలకరించి వెళ్ళడం అనేది ఒక హుందాతనానికి నిదర్శనం. అది కరెక్టే. ఇప్పుడు కేసీఆర్ అన్ని పక్కన పెడితే రేవంత్ రెడ్డి జైలు వేయించారు. రేవంత్ రెడ్డిని జైలు ఉన్నప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా అంటే అది ఆ లా అట్లా చేసుకుంటూ పోయింది, ఆ కాన్స్టిట్యూషన్ అట్లా చేసింది. సో దాన్ని
చట్టానికి ఎవరు అతీతులు గారు అని చెప్పేసి అసలు మనం పలకరించలే, కనీసం ఆయన ఎమ్మెల్యేని కూడా పలకరించలే. కేసీఆర్ తన హుందాతన మన రేవంత్ రెడ్డి తన హుందాతనాన్ని ప్రకటించుకున్నాడు ఎట్లా అని అంటే కేసీఆర్ను వచ్చి మళ్ళీ పరామర్శించిపోయాడు. సార్ ఇప్పుడు నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా సార్, ఇన్ని రకాలుగా ఇన్ని ఉన్నా కేసీఆర్లో ఇంకా అహంకారం అనేది పోలేదు, అహం అనేది తగ్గలేదు. ఇది ఇది దేనికి నిదర్శనం సార్? ఇది మీరు ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు. అవును సార్. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడానికి నా అంటే మరి ఇండివిజువల్ గా నా అభిప్రాయం ఏంటంటే అరగెన్స్. సార్ అరగెన్స్, అరగెన్సీ వల్లనే వాళ్ళు అధికారాన్ని కోల్పోయారని చెప్పడంలో ఏ రకమైనటువంటి అనుమానం కూడా లేదు. మీకు గుర్తుందో లేదో, కేటీఆర్ ఇంటర్వ్యూస్ కి వచ్చినప్పుడు ఛానల్ వాళ్ళు అడిగారు, చాలా ఛానల్స్ ఈ ఎలక్షన్స్ అప్పుడు ఈ క్వశ్చన్ వచ్చింది, మీ మీద ఉన్నటువంటి విమర్శ ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవరు, సెక్రటేరియట్కి వెళ్ళరు అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే ప్రజలకు అవసరమైనటువంటి ప్రజల అవసరాలను మేము తీరుస్తున్నాం కదా, అట్లాంటప్పుడు ప్రజలను మేము ఎందుకు కలవాలి అని చెప్పాడు. కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం సింపుల్ ప్రజాస్వామ్యం అంటే ఏమనుకుంటున్నాం, ప్రజల చేత ప్రజల కొరకు అన్నప్పుడు నువ్వు ప్రజలను కలవకుండా నేను కలవను, నేను ప్రజలను వదిలేయండి, ఈవెన్ ప్రజాప్రతినిధులు మంత్రులకు కూడా ఇంటర్వ్యూ దొరకలేదంటే అది ఏ రకమైన ప్రజాస్వామ్యం నాకైతే అర్థం కాలేదు. అయితే సార్ ఇంకోటి మనకు ఆంధ్రజ్యోతిలో ఏమిచ్చిరంటే దేశములో ఎవరు కేసీఆర్ లా కష్టపడలే, రాష్ట్రం కోసం తన రక్తాన్ని రంగరించారు, 99% సమయాన్ని పాలనకే కేటాయించారు, అందులో పార్టీకి అంతగా దృష్టి పెట్టలేదు, జనం బీఆర్ఎస్ వెంట ఉన్నారనుకున్నాం కానీ కాంగ్రెస్ అసలు సినిమా ముందుంది అని చెప్పేసి కేటీఆర్ ఇది కేటీఆర్ స్టేట్మెంట్. ఇది నేను కూడా చదివాను. కేటీఆర్ నిన్న రివ్యూ చేసిన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్ రివ్యూ చేస్తున్నారు కదా, అది అందులో చెప్పారు. ఒక్కసారి నేను చెప్పడం ఏంటంటే ఇప్పుడు యాజ్ ఏ అకాడమిషియన్ లేకపోతే అనలిస్ట్ గా ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ పార్టీ. నేను బీఆర్ఎస్ వాళ్ళు ఏమీ చేయలేదు అని కూడా చెప్పాను. మా ఛానల్ కూడా అంతే సార్, ఏ పొలిటికల్ పార్టీకి కొమ్ము కాయదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేదే మేము సోషల్ మీడియా. మాకు కొంత డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా తెలంగాణలో జరిగింది, అందులో ఏ రకమైనటువంటి అనుమానం నాకు కూడా లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని లోపాలు కూడా జరిగాయి. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే నా ఉద్దేశంలో అరగెన్స్. ప్రజలు కలవకపోవడం, ప్రజాప్రతినిధులు కలవకపోవడం. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే ఈ ల్యాండ్ గ్రాబింగ్ అనేది కూడా విపరీతంగా జరిగింది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది ప్రజల్లో. ల్యాండ్ గ్రాబింగ్ అవును సార్, అది 100% అది. ఇప్పుడు గోపనపల్లి ప్లస్ నానక్రామ్ కూడా 750 కోట్ల స్కామ్ అంట సార్ అది. అది ఇప్పుడు చాలా ల్యాండ్ గ్రాబింగ్ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేల ఎట్లా ఉన్నారు, వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అనేది కూడా సక్రమంగా రివ్యూ చేసినట్టుగా కనిపించట్లేదు మనకి. అదొకటి. అది తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రజలతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలా, తర్వాత ఉద్యోగాల నియామకాల విషయంలో కూడా. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ నాకు పర్టికులర్ గా ఈ బీఆర్ఎస్ గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చేసిన బ్లండర్ ఏంటంటే ఆ పార్టీ పేరు మార్చడం. బీఆర్ఎస్ యాక్చువల్ గా ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ గారు చేసిండొచ్చు కాదంటలేదు. ఒక్కసారి మీరు ఇప్పుడు కేసీఆర్ ఒక్కడే రంగరించిండి అని చెప్పేసి కేటీఆర్ ఇప్పటికి కూడా మళ్ళీ అదే మాట, అహంకార పూరితమైనటువంటి మాటలు ఎట్లా అది కరెక్ట్ కాదు సార్, అది కరెక్ట్ కాదు. ఒక యాదయ్య, ఒక కిష్టయ్య, కానిస్టేబుల్ కిష్టయ్య, ఒక తెలంగాణ శ్రీకాంతాచారి, వీళ్ళందరూ ఒక్కొక్కరి ఇండ్లల్లో ఒకరు దాదాపు ఒక 1000-1200 మంది అమరులయ్యారు, చనిపోయారు. మనకు తెలుసు. మరి ఈయన ఒక్కడే మళ్ళీ ఇప్పుడు ఈయన ఒక్కడే ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మనకి ఒక్కొక్క సందర్భాల్లో టైం కూడా కలిసి రావాలి. ఈ తెలంగాణ కోసం పోరాడడం అనేది ఈ రోజు స్టార్ట్ అయింది కాదు, మరి మనం మర్చిపోతున్నాం. అవునవును. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఏదో ఒక రూపంలో తెలంగాణ ఉద్యమం అనేది కొనసాగింది. 1968-69 సార్ అది 1956 లో కదా మనకి ఏపీ ఫార్మేషన్ అయింది. ఓకే. అయితే ఇంకొక క్వశ్చన్ సార్ చిన్న, అయితే నేను ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా సార్ మిమ్మల్ని. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎక్కడ కూడా ఎప్పుడైనా కేసీఆర్నే అంటారు, తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ ఒక్కడే తెలంగాణ తీసుకొచ్చిండని చెప్పేసి ఒక స్టాంప్ తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రజలకు ఒక స్టాంప్ వేస్తున్నారు. మరి ఈ అమరులైనటువంటి 12 మంది విద్యార్థులను ఏ ఒక్కరు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈ విద్యార్థుల అమరుల త్యాగాల ఫలితము తెలంగాణ వచ్చిందని నేను దాదాపు ఒక 22-20 సంవత్సరాల నుంచి నేను జర్నలిస్ట్గా ఉన్నా. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కూడా నేను అప్పుడప్పుడు చురుకుగా పాల్గొన్నా. కానీ ఎక్కడ కూడా వీళ్ళు
తెలంగాణ అమరుల గురించి ఎక్కడ నోటీస్ అనేది చేయబడదు. వీళ్ళ హిస్టరీలో నోటీస్ అనేది చేయబడలేదు. ఇది కేవలము పార్టీని కాపాడుకోవడానికి, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి, కేసీఆర్ను కాపాడడానికి ఈ భజన బ్యాచ్ మండలి తయారైనట్టు అనిపిస్తుంది సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో సార్ ఒకటి నిస్సందేహంగా కేసీఆర్ అనేవాడు తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి ఒక పాత్ర వహించాడు, అది నేను కాదనట్లేదు. ఎస్ సార్. నెంబర్ 1. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినట్టుగా మీరు అమరులు అన్నారు, కరెక్ట్. వాళ్ళ ఇప్పుడు నాకు ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఈ అమరులైన వాళ్ళకి ఏదో చేస్తానంటున్నాడు. అది నాకు కొంతవరకు సంతోషాన్ని కలిగించేటువంటి చెయ్యాల్సిందే సార్, అది చేయాలి, కాదని ఎవరు అదొకటి. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే ఈ తెలంగాణ ఉద్యమం అనేది కేసీఆర్ నాయకత్వం వహించినప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఒక అన్ని వర్గాలు కూడా కేసీఆర్ కు సహకరించే ఆ విషయం మనం మర్చిపోవద్దు. ఇప్పుడు ఎన్జిఓస్ సర్వజనుల సమ్మె ఎంత కష్టపడ్డారు ఎంప్లాయీస్. అదే సార్ నేను ఏమంటున్నా, సబ్బండ వర్గాలు తెలంగాణ గురించి ప్రయత్నం చేసినాయి. ఈ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అనేట ఆయన ఇద్దరే ఏమంటారంటే కేసీఆర్ ఒక్కడే తెలంగాణ తెచ్చిండని. ఎక్కడనైనా ఏ మీటింగ్లోనైనా వాళ్ళిద్దరు కేసీఆర్ పేరు తప్ప సబ్బండ వర్గాలు లేదు అని అంటే వీళ్ళు అమరులయ్యరు అని చెప్పేసి కూడా ఎక్కడ నోటీస్ చేస్తలేరు. వాళ్ళు దీనికి కారణమైందని అడుగుతున్నా సార్ నేను. తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనం కాంగ్రెస్ ని తప్పు పట్టాలి. అవును సార్. ఎందుకు అని అడగచ్చు మీరు కాంగ్రెస్ ని ఎందుకు తప్పు పట్టాలి అని చెప్పొచ్చు. చెప్పండి సార్. నిజంగా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే స్పెసిఫిక్ గా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కనుక అనుకూలంగా లేకున్నట్టయితే తెలంగాణ వచ్చేది కాదు. 100% సార్. ఇప్పుడు బీజేపీ ఉంటే మాత్రం కూడా రాకపోయేది. తర్వాత ఇంకొకటి కూడా చెప్తున్నా మీకు నేను, ఒకవేళ అది ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ రాజశేఖర్ రెడ్డి ఉన్నా కూడా తెలంగాణ వచ్చేది కదా నా ఉద్దేశంలో. 100% రాకపోయింది సార్. ఆయన ఒప్పుకునేవాడు కాదు, స్ట్రాటజికల్ కదా ఆయన స్ట్రాటజిక్ గా. తర్వాత ఇక్కడ ఏమైందంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన బేసిక్ ఫండమెంటల్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు దాన్ని ఎన్కాష్ చేసుకోలేకపోయారు. వాళ్ళు క్యాచ్ చేసుకోలేకపోయారు. దాన్ని కేసీఆర్ గా క్యాష్ చేసుకున్నాడు. ఎస్. It is not the greatness of KCR, it is the inefficiency of the కాంగ్రెస్ పార్టీ. అంతే సార్. అది వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి మా వల్ల తెలంగాణ వచ్చింది, మేమే తెలంగాణ ఇచ్చాము, సోనియా గాంధీ దీనికి చాలా హెల్ప్ చేశారు, కాంగ్రెస్ పార్టీ కారణం అని ప్రజలను కన్విన్స్ చేయడంలో కాంగ్రెస్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అని చెప్పేసి వీళ్ళు చెప్పుకోలేకపోయారు. వీళ్ళు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇచ్చింది మేమే తెచ్చింది మేమే. ఇచ్చింది వీళ్ళు కాదు, తెచ్చింది వీళ్ళు. కాంగ్రెస్ వాళ్ళే కదా సార్. ఇప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళే, తెచ్చింది కూడా కాంగ్రెస్ వాళ్ళే అని చెప్పుకోలేకపోయారు అంటున్నా. అదే వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ అక్కడ. అదే సార్, వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఇంతకు ముందు కాంగ్రెస్ లో పెద్ద ప్రాబ్లం కూడా ఎక్కడ ఉంది అంటే ఈ ఇంటర్నల్ ఫోన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదొకటి ఇబ్బంది ఉంటుంది సార్. అది చాలా ఇబ్బంది ఉంటుంది. అది ఇప్పుడు కొంచెం నాకు తగ్గినట్టుగా అనిపిస్తుంది. మరి ఎన్ని రోజులు ఉంటుందో ఇది నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ వాళ్ళకి వేరే శత్రువులు అక్కర్లేదు, వాళ్ళ శత్రువులు అని జనాలంతా చెప్తూ ఉంటారు, మనకు తెలుసు కదా. అవును సార్. అది ఇప్పుడు కాదు కదా సార్, అది గత కొన్నేళ్లుగా నడుస్తూనే ఉంది కదా సార్. అది కారణం ఏంటంటే కాంగ్రెస్ లో కొంచెము స్వేచ్ఛ ఎక్కువ, డిసిప్లిన్ ఉండదు. అందులో డిసిప్లిన్ ఉండదు కాంగ్రెస్ లో. డిసిప్లిన్ ఉండదు. అయితే ఇప్పటికైతే అయితే ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు మనకు హామీలు ఇచ్చారు, 2 హామీలు ఏవో అమలు చేశారు. ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, మహిళలకు అది చేశారు. తర్వాత ఈ హెల్త్ స్కీమ్ లో ఏదో కొంచెం పెంచినట్టున్నారు. కాకపోతే ఏంటంటే నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు మనకి ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా మనకి ఏం కావాలా? ఫైనాన్షియల్ సపోర్ట్. అవును. డబ్బులు అయితే లేవు గవర్నమెంట్ దగ్గర. అవును. మరి ఎట్లా చేస్తారు వీళ్ళు? ఇది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అది మిలియన్కి వచ్చింది సార్. అది $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే బాగుంది, చెయ్యండి, మీరు వద్దనట్లేదు. ఇప్పుడు ఫైనాన్షియల్ ఎట్లా మొబిలైజ్ చేస్తారు? తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్స్ రావాలి. మరి వీళ్ళు తెచ్చుకోగలుగుతారా? అంటే నేనేమంటున్నాను సార్, మీరు అన్నది ఎగ్జాక్ట్లీ. అక్కడ కాంగ్రెస్ ఉంటే వచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చు. అక్కడ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ నాకు తెలిసి సరే ఇప్పుడు అన్ని రాజకీయాలు కనుక పక్కకు పెట్టి తెలంగాణ ముందుకు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు కూడా స్ట్రాటజికల్గా మేము తెలంగాణకు గింత ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పుకునే విధానంలో తెలంగాణది కూడా ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇస్తారా ఇయ్యరా అనేది వీళ్ళ దాన్ని బట్టి ఉంటుంది సార్, అంతే. అదే నేను ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చింది అనుకో, వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు కదా పొలిటికల్ గా. అదే సార్ నేను ఏమంటున్నా, ఈ పొలిటికల్ లోనే మొత్తం ప్రజలను ఆగమాగం చేసేస్తారు. అదే
ఈ రాజకీయాల వల్ల మొత్తం దేశం నాశనం అయిపోయిన తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, మనం దీన్ని మన అభివృద్ధిని గురించి మనం మాట్లాడినప్పుడు ఈ ఉచితాల మీద కూడా కొంచెం చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందండి. అవును సార్, ఖచ్చితంగా. ఎందుకంటే దేశం నాశనం అయిపోతుంది ఈ ఉచితాలతో. అవును సార్. మొన్న రీసెంట్లీ మనము యుఎస్లో సార్ మన విశ్వేశ్వర రెడ్డి కల్వలు ఏమన్నాడంటే, ఉచితాలు ఎప్పుడైతే మనం పెడతామో అప్పుడే దేశము వెనుకకెళ్తుందనే అర్థం అంట. అదే. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, గవర్నమెంట్ అయినా కూడా దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. మరి సరే, ఆమ్ ఆద్మీ పైన చాలా విమర్శలు ఉన్నాయి, అదంతా వేరే విషయం. రెండు ముఖ్యమైన విషయాలు ప్రతి గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలండి. అదేంటంటే, ప్రజలకు అవసరమైనటువంటి యొక్క నాణ్యమైనటువంటి యొక్క విద్యను సమకూర్చాలి. మరి ఇప్పుడు అంటే కొంత నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నేను చాలా స్కూళ్ళకి వెళ్ళి చూశాను. ఎంత దయనీయమైనటువంటి ఒక స్థితిలో ఉన్నాయంటే మన తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళు చెప్తా ఉన్నారు చాలా బాగున్నాయి స్కూల్స్ అని, అట్లా ఏం లేదు. 257 స్కూళ్ళకు ఇప్పుడు పంచాయతీలలో 257 స్కూళ్ళు లేవట, అన్ని పంచాయతీలు కలిపితే తెలంగాణ. అంతేకాదు, ఉన్న స్కూళ్ళల్లో కూడా కనీసం పిల్లలు కూర్చోవడానికి కార్పొరేట్ స్కూల్ లేవు. అవును, కార్పొరేట్ స్కూల్ లేవు. లేవు సార్, లేవు. తర్వాత కొన్ని స్కూళ్ళకి మేము కూడా అంటే మా పరిధిలో కొంతమేర ఏదో అన్ని మేము కూడా చేయలేం కదా. కొన్ని ఫర్నిచర్ ఇప్పించడం అట్లాంటివో చేశాను. స్పోర్ట్స్ మెటీరియల్ ఇప్పించడం అట్లాంటివి. వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయాలి. ప్రతి వాడికి కూడా నాణ్యమైనటువంటి యొక్క విద్య అందేట్టుగా చేయాలి. అయితే అన్నాడు కదా సార్, మనకి ఇప్పుడు కేసీఆర్ అన్నాడు ఏమంటే, నాది చాలా పెద్ద కళ, కేసీఆర్ అందుకే పుట్టొచ్చు, కేజీ టు పీజీ విద్య నేను చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఎక్కడ కూడా తెలంగాణలో ఎక్కడ కూడా ఏ మూలన కూడా కేజీ కాదు కదా, ఆ పావు కిలో కూడా కాలే. నేను ప్రాక్టికల్ గా, నేను మీకు ఏదో థియరాటికల్ గా పేపర్లు చదివి చెప్పట్లేదు. ప్రాక్టికల్ గా నేను కొన్ని స్కూల్స్ వెళ్ళి చూసాను నేను. ఓకే, అదొకటి. దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. రెండోది ఏంటంటే హెల్త్. ఇప్పుడు వీళ్ళు బాగానే ఉందండి, 3,000 4,000 ఇస్తున్నారు, బాగానే ఉంది. ఆ డబ్బులు ఎందుకు సరిపోతాయి? సరిపోవు సార్ అవి. దేనికి సరిపోతాయి చెప్పండి మీరు. దేనికి కూడా ఇప్పుడు మన ఈ విషయంలో నేను టోటల్ గా గవర్నమెంట్ తప్పు చేసింది అనుకుంటున్నాను గత ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము 32 33 ఏంటి మన మెడికల్ కాలేజెస్ పెట్టాం, అది చేసాం ఇది చేసాం అంటున్నారు. కానీ మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఏదో ఒక కేసు విషయంలో నేను గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను. మీరు నమ్మరు, ఒక యాక్సిడెంట్ అయ్యి వెళ్తే స్ట్రెచ్చర్ కూడా దొరకదండి అక్కడ. పేషెంట్ కండిషన్ స్ట్రెచ్చర్ కూడా గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అవును సార్. అంటే యాక్చువల్గా నేను అంటే మీరు రెగ్యులర్గా వెళ్ళినా, నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా చాలాసార్లు వెళ్ళినా. నేను గాంధీ ఆర్ఎంఓ తోటి కూడా మాట్లాడడం జరిగింది, గాంధీ సూపరింటెండెంట్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. ఇట్లాంటి కోకొల్లలు సార్, అందులో కోకొల్లలు చెప్పడానికి కూడా అవకాశం లేదు అక్కడ. అసలు గాంధీ గురించి చెప్పడానికి కూడా బాధనే అనిపిస్తుంది. ఎందుకంటే నేను అంటే ఏంటంటే, ముందు నేను ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు నాకు తెలిసిన వరకు సార్, ఈ ఎడ్యుకేషన్ ఒకటి అండ్ హెల్త్ ఒకటి, ఈ రెండు గనక కరెక్ట్ సెట్ అయితే ఖచ్చితంగా దేశం ముందుకెళ్ళే అవకాశం, ఆటోమేటిక్ గా దేశం బాగుపడుతుంది. అంటే ఇంకొకటి సార్, చిన్నది. 1952 53లో స్వతంత్రం వచ్చిన తర్వాత డాలర్ రేటు మనకు చాలా తక్కువ ఉండేనట. అవును. ఆ డాలర్ రేటు ఇవాళ 83-84 రూపీస్ పోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమంటాడంటే, దేశం 5వ స్థానంలో ఉంది, 6వ స్థానంలో ఉంది, ఒకప్పుడు 33వ స్థానంలో ఉండే అని చెప్పేసి చెప్తున్నారు. మరి దేశం ఇంత ముందుకు పోయినాక కూడా మన కరెన్సీ ఎందుకు బలహీనమవుతుంది సార్? మన కరెన్సీ బలహీనమవుతుంది. అవును, అవును. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఓకే. ఇప్పుడు మనకు తెలుసు కదా. అవునవును సార్, మీరు అన్నట్టుగా మీరు నరేంద్ర మోడీ గవర్నమెంట్ గురించి చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా కొన్ని తప్పులు చేస్తారు సార్, చేయలేదని నేను అనట్లేదు. ఇప్పుడు ఎందుకంటే పర్టికులర్ గా ఏంటంటే, కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేసింది అనేది నాకైతే అర్థం కాదు. ఇప్పుడు పెట్రోల్ రేట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి కదా. అవును సార్. ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరగడం వల్ల మొత్తం దాని ఇంపాక్ట్ అనేది మొత్తం ఎకానమీ మీద ఉంటుంది. అవును, కంపల్సరీ. ఎందుకంటే గ్లోబల్ గా సార్ అది. మన కంట్రీలో కూడా పెట్రోల్ రేట్స్ పెరగడం వల్ల దాని ఇంపాక్ట్ అనేది మొత్తం ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ పెరగడం వల్ల వస్తువుల ధరలు పెరుగుతాయి ఈజీగా, కంపల్సరీ. తర్వాత ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. తర్వాత గ్యాస్ తీసుకోండి మీరు. అవునవును సార్. అంతకుముందు నరేంద్ర మోడీ గారు రాకముందు 450-500 ఉన్న గ్యాస్ ధర ఈ రోజు ఎంత ఉంది?
ఓ ఇప్పుడు ఈరోజు 1200 1300కి వచ్చింది సార్ ఈరోజు. మరి అంటే ఇప్పుడేదో తగ్గించి 950 ఎంతకో ఇస్తున్నట్టున్నారు. మొన్న 200 తగ్గించారు కదా ఈ మధ్య. అవునవునవును. అంటే వీళ్ళు ఇప్పుడు ఈ అంతకుముందు అయితే గవర్నమెంట్ 1100 ప్లస్ ఉన్నట్టుంది. అవును సార్, అవును సార్. కాబట్టి ఇవన్నీ కూడా మరి వాళ్ళు కూడా చేయాలి. కామన్ మ్యాన్ కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే ఆ, ఉంది. కాకపోతే వాళ్ళకి నరేంద్ర మోడీ గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఫారెన్ పాలసీ ఒకటి చాలా బాగుంది వాళ్ళది అని, తర్వాత కరప్షన్ లేదు అని ఇప్పటి వరకు. అవును, కరప్షన్ లేదు కొంచెం. కరప్షన్ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్తో పోలిస్తే బీజేపీ గవర్నమెంట్ అయితే కరప్షన్ చాలా తక్కువనే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ గవర్నమెంట్ లో కరప్షన్ లేదు అని కరప్షన్ ఒక లేదు. మంచి పేరు ఉంది అవును, ఆయనకి. అవును అదొకటి. సార్. అది తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీకి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే సార్. స్ట్రాంగ్ అపోజిషన్ లేదు. లేదు లేదు లేదు, అక్కడ బలహీనమైపోయింది పార్టీ అనేది. బలహీనం అయిపోయింది. ఇప్పుడు బలహీనమైపోయింది. చూడండి వీళ్ళు ఇండియాని ఫామ్ చేశారు, అవును. తర్వాత వీళ్ళు సక్సెస్ అవుతారని నేను అనుకోవట్లేదు. ఓకే ఓకే, అవును. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక డెమోక్రసీ అనేది సక్సెస్ఫుల్ గా ఉండాలంటే ఇప్పుడు మన తెలంగాణ విషయం తీసుకోండి. ఐఎమ్ వెరీ హ్యాపీ వీ హ్యావ్ స్ట్రాంగ్ అపోజిషన్. సార్ ఇంకొక చిన్న క్వశ్చన్ సార్, నేను అంటే రామ మందిరం గురించి ఏమైందనంటే మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ వీళ్ళకు ప్రధానమైనటువంటి వ్యక్తులకు వీళ్ళు ఇన్విటేషన్ పంపించడం జరిగింది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అవును. ఇన్విటేషన్ పంపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది మతతత్వ పార్టీ, దీన్ని మతానితో పోలుస్తున్నారు, మేము రాము అన్నారు. అంటే రాముని దగ్గరికి రామన్నారా, వీళ్ళు రామాలయానికి గుడికి రామన్నారా? సో వీళ్ళ పార్టీ పరంగా చూసుకున్నారా, అక్కడ ఏమైనా రాజకీయంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? అంటే ఈ పార్టీకి కానీ ఆ పార్టీకి కానీ. ఇది డెఫినెట్ గా సార్ రాజకీయంగా కాంగ్రెస్ పైన కొంత ప్రభావం, ఏ పార్టీ పైన ప్రభావం చూపుతుంది సార్, కంపల్సరీ, షూర్. ఎందుకంటే నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు మీరు నార్త్ ఇండియాకు సౌత్ ఇండియా కనుక చూసినట్టయితే సార్ ఓటింగ్ ప్యాటర్న్ లో కానీ ప్రజల మనస్తత్వాల్లో కానీ చాలా తేడా కనిపిస్తుంది మీకు. కనిపిస్తుంది సార్ ఇప్పుడైతే, అప్పుడైతే లేదు. సో ఇప్పుడు ఇప్పుడు మీరు రిలీజియస్ గా కూడా తీసుకున్నట్టయితే సార్ నార్త్ ఇండియాలో రిలీజియస్ ఇంపాక్ట్ అనేది విపరీతంగా ఉంటుంది. అవును. మన వాళ్ళు మనకు తెలుగు ప్రజలకు కొంచెం భక్తి అది ఎక్కువ ఉన్నా కూడా అంత ఇంపాక్ట్ అనేది ఉండదు. ఇంపాక్ట్ అనేది ఉండదు. ఎస్, ఉండదు. ఇప్పుడు బీజేపీకి అంటే నా అనాలిసిస్ ప్రకారం, మరి ఐ డోంట్ నో వెదర్ ఐ రైట్ ఆర్ రాంగ్, బీజేపీకి రామ మందిరం వల్ల మేలు జరగబోతుంది అని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను సార్. అదే అంటే మీరు అనడమే కాదు, కొన్ని సర్వేలు కూడా చెప్పినాయి రామ మందిరం ద్వారా కొంచెం హెల్ప్ అయ్యుతుంది, బీజేపీకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి కూడా. అంటే తర్వాత మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు నన్ను సార్. డెఫినెట్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డైలమాలో ఉంది, ఎందుకంటే ఇది రేపు డెఫినెట్ గా బీజేపీ వాళ్ళు దీన్ని పొలిటికల్ ఇష్యూ చేస్తారు. ఎస్, అంటే ఇంకొక అంటే నేను నిన్న విన్నటువంటి ఒక నేషనల్ ఛానల్లో విన్నటువంటి వార్త ఏంటంటే గత 50 సంవత్సరాలుగా లేనటువంటి పరిస్థితులు, ఒక భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు, ఈ దేశంలో ఉండి భారతీయులు తమ యొక్క ఆరాధ్య దైవం అనేటువంటి గుళ్ళను కానీ గోపురాలను కానీ కాపాడుకోలేక కొన్ని ఇబ్బందులు పడ్డది. అది ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే పడ్డది. బీజేపీ వచ్చిన తర్వాత కొంచెం హిందువులకు భరోసా అనేది పెరిగింది అని చెప్పేసి ఒక నేషనల్ ఛానల్లో నేను చూసినటువంటి న్యూస్ సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే ఒకటి మొదటి నుంచి కూడా మనకు తెలుసు కదా, ఈ బీజేపీ వాళ్ళు హిందూ మతం హిందూ తత్వాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు ప్రోత్సహిస్తారు, అందులో ఏ రకమైనటువంటి డౌట్ లేదు. అది బేసిక్ గా మన సెక్యులర్ పార్టీ కాదు అనేది బ్రాండెడ్, అది మీకు అనుమానం లేదు. అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే పాయింట్ ఇక్కడ, ఇప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎందుకు డైలమాలో పడ్డారంటే వాళ్ళకు పర్టికులర్ గా ఈ నార్థరన్ స్టేట్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పొలిటికల్ గా చాలా స్ట్రాటజిక్ స్టేట్స్. మాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ మనకి ఉత్తరప్రదేశ్ లో 80+ ఉన్నట్టున్నాయి సీట్లు, అక్కడ 80 ఉన్నట్టున్నాయి సీట్లు, పార్లమెంట్ సీట్లు. ఇక్కడ వీళ్ళ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పోతేనేమో ముస్లిం ఓటు రాదు, ముస్లింలు ఓటేరు, పోకపోతే మెజారిటీ హిందూ ఓటు రాదు. వాళ్ళు మరి ఆ డైలమాలో మీరు కాంగ్రెస్ అన్నారు, కాంగ్రెసే కాదు అన్ని పార్టీలకు కూడా ఉంది ఆ డైలమా. ఈ సిపిఐ సిపిఎం కూడా అంతే ఉందంట. ఉంది. ఎందుకంటే ప్రజల సెంటిమెంట్ ఇంపార్టెంట్ కదండి మనకి. ఇప్పుడు మనకు 2 సార్లు కేసీఆర్ గెలిచిండు, ఎట్లా గెలిచిండు? సెంటిమెంట్ అంతే, తెలంగాణ సెంటిమెంట్ అంతే. అదే రకంగా ఇప్పుడు నార్త్ ఇండియాలో ఎట్లా ఉంటుంది అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హిందూయిజం తర్వాత రాముడి సెంటిమెంట్ అనేది నార్త్ ఇండియాలో ఇప్పుడు బాగా ఉంది. ఖచ్చితంగా బాగా ఉంది. కాబట్టి డెఫినెట్ గా దానికోసం అన్నా కూడా వీళ్ళు నేను అనుకోవడం పోవడానికే ప్రయత్నం చేస్తారేమో నేను అనుకుంటున్నా. అది ఓకే సార్. మరి ఈ మంచి విశేషాలు అయితే మాకు అందించారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఒకసారి కలుద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.